హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్రికెట్ డైరీ ఛానల్. లైక్ మీకు అందరికీ తెలుసు, నిన్ననే మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్లో కంబ్యాక్ అయ్యాను. నిన్న సంజు శాంసంగ్ గురించి వీడియో చేశాను. ఇక దగ్గరలో ఐపీఎల్ రాబోతుంది. సో ప్రతి టీం గురించి అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. అందులో లైక్ వన్ బై వన్ ఈచ్ డే స్వాట్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. లైక్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏమున్నాయి ఈచ్ టీమ్కి. ఓవరాల్గా పాయింట్స్ టేబుల్లో ఏ ర్యాంకింగ్లో అది ఎండింగ్లో ఆ టీం ఏ ర్యాంకింగ్ ఉండొచ్చు స్క్వాడ్ బేస్ చేసుకొని. సో దాని గురించి నేను ఈరోజు సిఎస్కే టీం గురించి స్టార్ట్ చేస్తున్నాను. సిఎస్కే మనకు తెలుసు, ఈసారి బిగ్గెస్ట్ న్యూస్ వచ్చేసేసి సంజు శాంసన్ టీంలోకి రావడం. దానికోసం వాళ్ళు జడేజాని, శామ్ కరన్ని రాజస్థాన్ టీంకి పంపడం. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ అనమాట. సో నేను ఈ స్వాట్ అనాలిసిస్లో ప్రతి ఒక్క పేస్కి ఒక 3 to 4 పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే సిఎస్కే టీంకి స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ కోర్ ఉందన్నమాట. సిఎస్కేకి బిగ్ ప్లస్ ఏంటంటే ఇండియన్ బ్యాటింగ్ సాలిడ్గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే అండ్ సంజు శాంసన్. టాప్ ఆర్డర్లో స్టెబిలిటీ ఉంది. అలానే అటాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. బేసికలీ సిఎస్కే టీం మనకు తెలుసు, లాస్ట్ ఇయర్ అంతా కొంచెం చాలా నార్మల్ క్రికెట్ ఆడేవాళ్ళు, వన్ డే టైప్ ఆఫ్ క్రికెట్. ఇప్పుడు అది సెట్ అవ్వట్లేదు ఈ జనరేషన్ రిలేటెడ్గా. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే స్ట్రెంత్లో ఎక్స్ప్లోసివ్ మిడిల్ ఆర్డర్ పొటెన్షియల్ ఉంది. శివం దుబే, డెవాల్ బ్రేవిస్ అండ్ ఇలాంటి ప్లేయర్స్ మ్యాచ్ని వెరీ ఫాస్ట్గా షిఫ్ట్ చేయగలరు. మనకి ఒకసారి సెట్ అయితే 10 to 12 బాల్స్లోనే మనకి గేమ్ మొత్తం మొమెంటం మార్చేసేసి మొత్తం మార్చేసే కెపాసిటీ ఉంది వాళ్ళందరికీ. స్పిన్ ఫ్రెండ్లీ స్క్వాడ్ బ్యాలెన్స్ ఉంది. బేసికలీ వాళ్ళు చపాక్ తగ్గట్టు నూర్ అహ్మద్ కానీ, అకీల్ హసన్ కానీ, శ్రేయస్ గోపాల్ కానీ ఇలాంటి స్పిన్ ఆప్షన్స్ ఉండడం వల్ల సిఎస్కేకి ఎస్పెషల్గా చపాక్ కండిషన్స్లో చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. స్లో వికెట్స్ మీద ఈ బౌలింగ్ ఉంటే ప్రెజర్ని చాలా పెట్టగలరు అన్నమాట ఆపోజిట్ టీమ్కి. స్లో వికెట్స్ మీద చపాక్, లక్నో కైండ్ ఆఫ్ వికెట్స్కి. అండ్ వన్ మోర్ స్ట్రెంత్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ టీమ్ ఎన్విరాన్మెంట్, ధోని ప్రెజెన్స్, ఫ్లెమింగ్ కోచింగ్ సెటప్ అండ్ ఓవరాల్ సిఎస్కే సిస్టమ్ ఉండడం వల్ల ప్రెజర్ మ్యాచెస్లో ప్యానిక్ తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ చాలా టైమ్స్ ఫైనల్కి వెళ్ళారు. సో ప్రెజర్ అనేది మాటే ఉండదు వీళ్ళకి. వీక్నెస్ గురించి మాట్లాడితే పేస్ అటాక్ అంత ఫియర్ ఫ్యాక్టర్ కాదనమాట అవతల వాళ్ళ టీమ్స్కి. సిఎస్కే పేస్ బౌలింగ్, స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉన్న ప్యూర్ ఫాస్ట్ బౌలింగ్ సైడ్ నుంచి అదర్ టాప్ టీమ్స్ లాంటి రియర్ ఫ్యాక్టర్ హెజల్వుడ్, బుమ్రా, బౌల్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ డిపెండెంట్ ఫాస్ట్ బౌలర్స్. ఇంకోటి ఏంటంటే వీక్నెస్ డిపెండెంట్ ఆన్ టాప్ ఆర్డర్ నేమ్స్ రుతురాజ్, శాంసన్. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఫామ్లో లేకపోతే రిథమ్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టాప్ ఆర్డర్లో సాలిడ్ స్టార్ట్ ఇవ్వడం వల్లనే మిడిల్ ఆర్డర్ కూడా మనకి ఫ్రీడమ్ వస్తుంది. శివం దుబే కానీ, డెవాల్ బ్రేవిస్ కానీ ఇంకొంచెం మొమెంటం అందించడానికి ఎండింగ్లో. ఫినిషింగ్ రోల్స్ కూడా సమ్ అన్సర్టెనిటీ ఉంది. క్లారిటీ లేదు రోల్స్కి. ధోని స్టిల్ హ్యూజ్ ప్రెజెన్స్ అయినా రెగ్యులర్ లాంగ్ ఫినిషింగ్ రోల్ ఎంతవరకు వస్తుందో ప్రాక్టికల్గా చూడాలి. లాస్ట్ 3 to 4 అవర్స్లో ఎగ్జాక్ట్లీ ఎవరు కన్సిస్టెంట్ ఫినిషర్ అనేది క్లారిటీ ఈ సీజన్లో మిస్ అవుతుంది. బేసికలీ శివం దుబే, డెవాల్ బ్రేవిస్ ఉన్నారు, బట్ వాళ్ళు 4-5 ఆడతారు. ఫినిషింగ్ రోల్ కావాలంటే వాళ్ళని కిందికి మూవ్ చేయాలి. సో అప్పుడు మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం స్పాట్ మిగులుతుంది. అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే వీక్నెస్లో ఫ్యూ ప్లేయర్స్ హ్యావ్ రోల్ డెఫినేషన్ ప్రెజర్. యాక్చువల్లీ జేమీ ఓర్టన్, అన్షుల్ కాంబోజ్, బ్రేవిస్ లాంటి ప్లేయర్స్ ఇంపాక్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఒక క్లియర్ రోల్ అండ్ కన్సిస్టెన్సీ కావాలి. స్క్వాడ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎవ్రీ ప్లేయర్ ఇమీడియట్గా షార్ట్ సక్సెస్ అని గ్యారంటీ లేదు మనకి సిఎస్కే టీంలో. ఇది వీక్నెస్ అనమాట. సో ఒకటి ఏంటంటే పేస్ అటాక్ అంత స్ట్రాంగ్గా లేదు. డిపెండెన్సీ ఆన్ కీ టాప్ ఆర్డర్ నేమ్స్, సమ్ అన్సర్టెనిటీ ఇన్ ఫినిషింగ్ రోల్ అన్లెస్ ఇఫ్ దే హ్యావ్ సమ్ క్లారిటీ ఆన్ దర్ రోల్స్. అండ్ ఫ్యూ ప్లేయర్స్ హ్యావ్ రోల్ డిఫరెంట్. చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఆపర్చునిటీస్ గురించి చూసుకుంటే సంజు శాంసన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ బ్యాటింగ్ టెంప్లెట్. ద వే హీ గివ్ ద ఓపెనింగ్ ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ ది అదర్ బ్యాటర్స్ యాజ్ వెల్. మనం వరల్డ్ కప్లో చూసాం, తను ఎంత ఎక్స్ప్లోజివ్గా స్టార్ట్ ఇస్తే ఎండింగ్ అంత ఫినిషింగ్గా వస్తుంది. వాళ్ళకి అలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు మిడిల్లో, అలాంటి మొమెంటాన్ని క్యారీ చేయడానికి. ఇంకోటి ఆపర్చునిటీ ఏంటంటే డెవాల్ బ్రేవిస్ బ్రేక్అవుట్ సీజన్ పాసిబిలిటీ. లాస్ట్ సీజన్ చూసాం, 4-5 మ్యాచెస్ ఏమో ఆడాడు. సో బ్రేక్అవుట్ సీజన్ అయింది బేసికలీ. బ్రేవాస్కి ఇది బిగ్ ప్లాట్ఫామ్ బేసికలీ అది కూడా. సో అపోనెంట్స్కి ప్రెడిక్టబుల్ బ్యాటింగ్ యూనిట్ కాకుండా డేంజరస్ అటాకింగ్ సైడ్గా కనిపిస్తారు వీళ్ళు, అతను అందుకుంటే మాత్రం ఫామ్.
లైక్ ఇంకోటి ఆపర్చునిటీ ఏంటంటే యంగ్ ఇండియన్ ప్లేయర్స్ కెన్ సర్ప్రైజ్ లైక్ అన్షుల్ కాంబోస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ ఇలాంటి యంగ్‌స్టర్స్‌లో ఎవరైనా బ్రేకౌట్ అయితే స్క్వాడ్ డెప్త్ సడెన్‌గా ఇంప్రూవ్ అయిపోతుంది. అప్పుడు టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక యంగ్‌స్టర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ యంగ్‌స్టర్ మనకి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాడంటే ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఇంకో పాయింట్ ఏంటంటే చపాక్ కెన్ అగైన్ బికమ్ ఫోర్ట్రెస్ ఆపర్చునిటీ. సీఎస్‌కే స్పిన్ హెవీ కాంబినేషన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేస్తే హోమ్ మ్యాచెస్ ఆల్మోస్ట్ కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ 8 మ్యాచెస్‌లో లైక్ ఇప్పుడు నాకు తెలిసిన వరకు 84 మ్యాచెస్ అనుకుంటా. 84 మ్యాచెస్‌లో అరౌండ్ లైక్ 7-8 మ్యాచెస్ వాళ్ళు హోమ్‌లోనే ఆడతారు. 8 మ్యాచెస్ హోమ్‌లోనే ఆడతారు వాళ్ళు. థ్రెట్స్ ఏంటంటే ఇంజ్యూరీస్ టు ది కోర్ ప్లేయర్స్ లైక్ రుతురాజ్ శాంసన్, నూర్ అహ్మద్ ఆర్ శివం దుబే ఇలాంటి కోర్ ప్లేయర్స్‌కి ఇంజ్యూరీ వస్తే మాత్రం వాళ్ళు రీప్లేస్‌మెంట్ లేరు. టీమ్ బ్యాలెన్స్ డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అయిపోతుంది లైక్ లాస్ట్ టైమ్ లాగా. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్‌లో ప్రైమరీ స్పిన్నర్ మిస్ అయితే రీప్లేస్‌మెంట్ సేమ్ లెవెల్‌లో దొరకడం చాలా కష్టం. అవే కండిషన్స్ వాళ్ళకి కొంచెం బౌలింగ్ టెస్ట్ చేయొచ్చు. స్పిన్ కండిషన్స్ ఓకే. బట్ అవే లైక్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్ లైక్ హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి చోట వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ బౌలింగ్ చాలా టెస్ట్ అవుతుంది. లైక్ ట్రాన్సిషన్ ప్రెషర్ అరౌండ్ ద సీనియర్ కోర్ లైక్ ధోని ప్రెజెన్స్ ఉన్నా కూడా లైక్ ధోని ప్రెజెన్స్ ఎమోషనల్ అండ్ టాక్టికల్ స్ట్రెంత్ అయినా టీమ్ లాంగ్ టర్మ్ ట్రాన్సిషన్ ఫేస్లో ఉంది. అది అవుట్ సైడ్ పెట్టుకొని ఇన్సైడ్‌గా లైక్ ఇంటర్నల్‌గా వాళ్ళు డిస్కస్ చేసుకొని బయట ఆ ప్రెషర్ కనిపించుకోకుండా అదొక ఆపర్చునిటీగా తీసుకొని అంత ఫామ్ కూడా చూపిస్తే అందరు బాగుంటుంది. లైక్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ థ్రెట్ ఏంటంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఫ్రమ్ మోర్ హెవీ స్క్వాడ్స్. చూసారంటే చెప్పినట్టు సంజు శాంసన్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇలాంటి వాళ్ళు ఫామ్ మిస్ అయితే సో మిగతా టీమ్స్ చాలా అటాకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పట్లో మిగతా కొన్ని టీమ్స్ చూసుకుంటే కంటిన్యూస్‌గా ఫస్ట్ నుంచి సెవెంత్ పొజిషన్ వరకు అందరూ హిట్టర్సే ఉంటున్నారు. సో అది అనమాట దీంట్లో ఉన్న థ్రెడ్స్. లైక్ ఓవరాల్‌గా చెప్పాలంటే వన్ లైన్ వర్డ్‌కి సీఎస్‌కే స్క్వాడ్ బ్యాలెన్సింగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అండ్ స్పిన్ సైడ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది మనకి. బట్ టైటిల్ విన్నింగ్ లెవెల్‌కి వెళ్ళాలంటే మనకి పేస్ బౌలింగ్ అండ్ రోల్ క్లారిటీ మేజర్ కీస్ అవుతాయన్నమాట ఇవి. ఓవరాల్‌గా పొజిషన్ ప్రెడిక్షన్ చూసుకుంటే నేను 3rd to 5th ప్లేస్ ఇవ్వగలను సీఎస్కేకి. ఎందుకు అంటున్నానంటే టాప్ ఆర్డర్ బాగా డిపెండబుల్‌గా ఉంది. మిడిల్ ఆర్డర్ హ్యాస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. సో బ్యాటింగ్ కొలాప్స్ అయినా క్విక్ రికవరీ ఛాన్స్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ అయితే. లైక్ స్పిన్ అండ్ వేరియేషన్ బౌలింగ్ డీసెంట్‌గా ఉంది. బట్ పేస్ అటాక్ చూసుకుంటే మనకి అంత ఫియర్ ఫ్యాక్టర్‌గా కనిపించట్లేదు. సో ఇవన్నీ అంచనా వేసుకొని 3rd to 5th ప్లేస్‌లో సీఎస్కే ఉంటుందని అనుకుంటున్నాను. లైక్ ఓవరాల్‌గా సీఎస్కే స్క్వాడ్ చూస్తున్నామంటే ప్లే ఆఫ్స్‌కి స్ట్రాంగ్ కంటెండరే. స్క్వాడ్ చూస్తే బాటమ్ హాఫ్ టీమ్ లాగా అస్సలు కనిపించట్లేదు మనకి నిజంగంటే. ఫస్ట్ ఆర్ సెకండ్ ఫినిష్ గ్యారంటీ అని చెప్పలేం. బికాస్ సమ్ అదర్ టీమ్స్ మే హ్యావ్ మోర్ ఎక్స్‌ప్లోసివ్ లైక్ ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్డ్ అనమాట. సో సేఫ్ ఎక్స్పెక్టేషన్ ఈస్ టాప్ 5 బేసిక్లీ. అండ్ రియలిస్టిక్ బెస్ట్ ఛాన్స్ ఈస్ లైక్ దే కెన్ గో లిటిల్ అబోవ్ లైక్ 3rd or 4th. సో ఇది సీఎస్కే టీం గురించి అనాలిసిస్ నా సైడ్ నుంచి. ఇది చేయడానికి మోస్ట్లీ నేను చాలా ఎఫర్ట్ కూడా పెట్టాను. లైక్ స్క్వాడ్ మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో ఏంటి, అందులో వీక్నెస్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఎలా పెర్ఫామ్ చేస్తుందని చెప్పేసి ఒక నోట్స్‌లో పాయింట్స్ రాసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ నా ఛానల్లో నేను చెప్పే అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, మై క్రికెట్ డైరీ ఛానల్. థ్యాంక్ యూ.